బ్యాక్ పెయిన్ 19లో స్టార్ట్ అయింది. బాబు ఇది కంపల్సరీ ఆపరేషన్ చేయించాలి, ఇది లేట్ చేసిన అంటే నీ మూవ్మెంట్ కూడా పోతుంది, లెగ్ మూవ్మెంట్ కూడా పోతుంది అని చెప్పిన. ఇంకా భయం వేసింది సార్. నిల్చోలేను, కూర్చోలేను, పండు కూడా నిద్ర పట్టదు. నడుములో నుంచి లెఫ్ట్ సైడ్ హిప్స్లో నుంచి ఈ కాళ్ళు అరికాలు వరకు సైడ్గా పోయింది. ఏదైనా హాస్పిటల్కి వెళ్తే కౌంటర్ బిల్ కట్టేంతసేపు కూడా నేను ఆ టోకెన్ ఇచ్చేంతసేపు కూడా నిల్చోలేకపోతున్నాను అసలు. చాలా అంటే చాలా అవస్థపడ్డా నేను. మేడం గారు వచ్చి అసలు సిట్టింగ్ ఇచ్చి ఆ ఒక్క సిట్టింగ్తో నాకు మిరాకిల్ జరిగిపోయింది అసలు. ఏదేమైనా చక్రసిద్ధ నేను దాదాపు ఒక 40-45 మందిని ఇప్పటికి పంపిణీ ఇక్కడికి. మిరాకిల్ అందరికీ. ఆ మేడం చేసిన ట్రీట్మెంట్ ఏమో కానీ నాకు మంచి పేరు వచ్చింది. నమ్నెస్ ఉండి ఇంకా బొట్టన వేలు వెనక్కి ఫోల్డ్ అవ్వదు. చేసే ముందు ఒకలాగా, చేసిన తర్వాత వెంటనే సెన్స్ తెలిసి మూమెంట్ వచ్చేసింది వితిన్ మినిట్స్. అన్ని కూడా సిమ్టమ్స్ తో ఉంటేనే అని లేదండి బాడీకి. ఒక్కొక్కసారి ఎసిమ్టమాటిక్ ఉంటాయి. అది ఫైండ్ అవుట్ చేయడం ఇస్ కీ పాయింట్. ఇక్కడ గొప్పతనం ఏంటంటే చక్రసిద్ధలో వితౌట్ మెడిసిన్ తో ట్రీట్మెంట్ చేయడం అయితే వితౌట్ బెడ్ రెస్ట్. నేను మంచి టాప్ డాక్టర్కి వెళ్ళినాను. ఎవరు వెళ్ళినా ఆపరేషన్ ఆపరేషన్ ఆపరేషన్. అసలు ఇన్సైడ్ మెడిసిన్ లేదు, అవుట్ సైడ్ మెడిసిన్ లేదు, కానీ తగ్గడం మాత్రం బ్రహ్మాండ తగ్గింది. పెయిన్ లానే చూడండి, జీవితంతో మొత్తం ముడి పెట్టకండి. ఆ పెయిన్ ని డీల్ చేయడం శరీరానికన్నా బెస్ట్ డాక్టర్ ఉండేవాడు ఉంటాడండి. అది వినడం నేర్చుకోవాలి ఫస్ట్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. సిద్ధ వైద్యంలో మరొక అద్భుతం సుదర్శన్ గౌడ్ గారి స్టోరీ ఇవాళ వినాలి మనం. ఎందుకంటే ఆయన కేవలం ఆయనకు సంబంధించిన ఒక కండిషన్ ఏదైతే ఉందో దాన్ని ఆయన ట్రీట్ చేయించుకోవడమే కాకుండా ఆయన ద్వారా మరో 10, 15, 20 మందిని చక్రసిద్ధ వైద్యానికి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఎంత గొప్ప విషయం చూడండి. అంటే మనకు ఒక జబ్బు నయమైపోతే అంతటితో ఆగకుండా ఇంకెంతో మందిని దానికి ఇంట్రడ్యూస్ చేయటం, ఆ నమ్మకాన్ని అందరిలో పెంచటం, సిద్ధ వైద్యానికి నిజంగా 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 శాస్త్రీయత ఉంది అని నిరూపించటం ఇది ఒక గొప్ప విషయం. సో ఐ హ్యావ్ విత్ మీ సుదర్శన్ గౌడ్ గారు అండ్ ఆల్సో సత్యసింధుజమ్మ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హలో అండి, నమస్తే. సో హ్యాపీ అండి. ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు మీతో మాట్లాడిన ఒక 5 నిమిషాల్లో కేవలం మీకున్న సమస్యని మీరు అమ్మ చేతిలో ట్రీట్ చేయించుకోవడమే కాకుండా ఎంతో మందిని ఇక్కడ తీసుకొచ్చారని నేను. అసలు ఫస్ట్ మీ గురించి మాట్లాడదాం. మీరు అసలు ఎవరు, ఏం చేస్తుంటారు, అసలు ఏంటి మీ సమస్య, ఏం ప్రాబ్లం వచ్చింది మీకు? నేను యాక్చువల్గా కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉన్నది, హైదరాబాద్ టు బెంగళూరు. నేను బెంగళూరు బై రోడ్ వెళ్తాను. నేను ఎప్పుడు బై రోడ్ వెళ్తాను. మంత్లీ ఒక 10 times కంపల్సరీ జర్నీ చేస్తాను. 10 times 10,000 దాదాపు 10,000 కిలోమీటర్ బై రోడ్ తిరుగుతుంది. దానివల్ల నాకు తెలియలేదు. బ్యాక్ పెయిన్ 19లో స్టార్ట్ అయింది. సరే మామూలుగా ఆ ట్రీట్మెంట్ చేసుకుంటా నడిపించిందని. లాస్ట్ మూమెంట్లో మళ్ళీ మేము కొంచెం టూర్ వేసినాం. ఆ పెయిన్తోనే బాగా ఎక్కువ అయిపోయింది అసలు. చూసిన తర్వాత బాబు ఇది కంపల్సరీ ఆపరేషన్ చేయించాలి, ఇది లేట్ చేసిన అంటే నీ మూవ్మెంట్ కూడా పోతుంది, లెగ్ మూవ్మెంట్ కూడా పోతుంది అని చెప్పిన. ఇంకా భయం వేసింది అసలు. దాని తర్వాత మళ్ళీ కాచిగూడ డాక్టర్ నీరో సర్జన్ ఉన్నాడు, అతను చెబుతా సేమ్ కండిషన్ చెప్పిన. ఆయన కూడా గౌడ్ గారు ఇప్పుడు కొంచెం ఫింగర్స్ మూవ్మెంట్ పోయింది, ఇప్పుడు ఇది కూడా నీకు ఆల్రెడీ లెగ్ కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సేమ్ డైలాగ్స్ చెప్పిన. నేను ఏం చేసిన లాస్ట్కు అమాస రోజు నేను ఎట్లా అంటే ఏం భరించలేకపోతున్నా అసలు, నిల్చోలేకపోతున్నా అసలు. నిల్చోలేను, కూర్చోలేను, పండు కూడా నిద్ర పట్టదు. నిద్ర నాకు అసలు ఇక్కడ నడుములో నుంచి లెఫ్ట్ సైడ్ హిప్స్లో నుంచి ఈ కాళ్ళు అరికాలు వరకు సయాటికా వచ్చేసి అసలు లాగుతుండే. అసలు విపరీతంగా పెయిన్, అసలు చెప్పుకోలేము ఎవరికి. అసలు ఏదైనా హాస్పిటల్కి వెళ్తే కౌంటర్ బిల్ కట్టేంతసేపు కూడా నేను ఆ టోకెన్ ఇచ్చేంతసేపు కూడా నిల్చోలేకపోతున్నా అసలు. వెంబడి బాబు తీసుకుపోతుంటే వాడు కట్టడం అక్కడ పోయి పక్కన కూర్చోవాలి. చాలా అంటే చాలా అవస్థపడ్డా నేను. దాని తర్వాత ఇక చాలా ట్రీట్మెంట్ ఆపరేషన్ డిసైడ్ అయినాం. అసలు ఇక డిసైడ్ అయ్యి ఆ మాసం రోజు పోయి కూడా రిపోర్ట్ మొత్తం టెస్టింగ్ ఇచ్చేసినాం.
వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని ఎందుకో ఫోన్ ఆన్ చేసి చూస్తే మేడం గారు ఉన్నారు, ఇంటర్వ్యూ చేస్తుంది. నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ అందులో అన్నీ ఉన్నాయి. అందులో నాకు ఎక్కడ రోజు ఏమైతే నాకు ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో సేమ్ ప్రాబ్లమ్స్ ఉంది అందులో. ఇది బాగున్నట్టుంది, అసలు ఇది ఆపరేషన్ కాకుండా చేస్తాడు అంటే మేడం గారికి ఫోన్ నెంబర్ తీసుకొని హాస్పిటల్ ఫోన్ చేసి క్లినిక్ ఫోన్ చేసినాం. మేడం గారు వచ్చారు. పాపం సండే క్లినిక్ బంద్ ఉంటుంది ఆ రోజు. నా బాధ చూడలేక చెప్తిన తర్వాత చూడలేక సండే వచ్చి మండే నుంచి జాయిన్ కాండి మీరు అని చెప్పి సండే చూసి మండే నుంచి జాయిన్ చేశారు. అట్లా 15 రోజులు ట్రీట్మెంట్ జరిగింది. శంకర్ సార్ గారు చూసారు. అయినా అది కొంచెం కొలికి రాలే. మేడం గారు తర్వాత వచ్చి చెప్తే ఎట్లా ఉందంటే ఇట్లా ఉందని చెప్పి మేడం గారు చెప్తే అది ఎట్లా ఉంటుంది అని చెప్పి మేడం గారు వచ్చి అసలు సిట్టింగ్ ఇచ్చారు. ఆ ఒక్క సిట్టింగ్తో నాకు మలుపు తిరిగిపోయింది. అసలు మీరు నమ్మరు అసలు చెప్తే కానీ. ఏమైంది ఆ సిట్టింగ్లో ఏమైంది చెప్పండి. సిట్టింగ్లో అంటే తను వచ్చింది అసలు నాకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడి నుంచి ఉందో కూర్చోబెట్టి ఇక్కడ నెక్ నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళి మొత్తం తీసుకొని పాయింట్ దొరికించుకొని అసలు ట్రీట్మెంట్ తన చేయి పడ్డ తర్వాత ఇక నాకు అమృతంలాగా అది ఏదో రకంగా మిరాకిల్ జరిగిపోయింది. అసలు 1 వీక్లో నాకు చేంజ్ అయిపోయింది. అసలు వేల్ మూమెంట్ వచ్చేసింది, నాకు ఫింగర్స్ మూమెంట్ వచ్చేసింది. కొద్దిగా నేను ఆ 10 రోజుల్లో నిల్చొని నేను డ్రెస్ వేసుకోవడం కూడా నాకు తెలిసిపోతుంది. మనకు బాడీ మూమెంట్ తెలిసిపోతుంది. మనం సాధారణంగా బ్యాక్ పెయిన్ ఉంటే కింది వంగొద్దు, బరువు లేపొద్దు అని చెప్తారు. కానీ అట్లా కాదు, అక్కడ వంగబెడతారు ఫస్ట్. ఆ పెయిన్ ఉన్నప్పుడు మనం వంగబెట్టి అసలు కింది ముందుకు వంగబెట్టి ఏళ్ళు పట్టుకో, కాళ్ళు పట్టుకుంటారు, ఫ్లోర్ పట్టుకో అంటారు. ఆ మిరాకిల్ అది జరిగింది బాగా. దాని తర్వాత ట్రీట్మెంట్ ఒక రోజు డెవలప్ అయ్యి నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది నాకు అసలు. కానీ ఆ బాధ భరించిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఏదేమైనా చక్రసిద్ధ నేను దాదాపు ఒక 40-45 మందిని ఇప్పటికి పంపిణీ ఇక్కడికి. మిరాకిల్ అందరికీ, ఎవరికి మిరాకిల్. అసలు ఆ మేడం చేసిన ట్రీట్మెంట్ ఏమో కానీ నాకు మంచి పేరు వచ్చింది అక్కడ. అమ్మా చెప్పండి, ఇప్పుడు సుదర్శన్ గౌడ్ గారు ఈ సమస్యతో వచ్చారు, కరెక్టే, ఓకే. సయాటికా అన్నది చాలా మందికి ఒక వెరీ కామన్ ప్రాబ్లం అయిపోయింది ఈ మధ్య రోజుల్లో. బికాజ్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఆ రన్నింగ్ అరౌండ్ అవ్వచ్చు, అసలు మన బాడీని మనం వినకుండా, దాన్ని పట్టించుకోకుండా మనం దాన్ని ఫుల్ స్ట్రెయిన్ చేయటం, స్ట్రెస్ చేయటం వల్ల కూడా చాలామంది గోయింగ్ త్రూ, ఎస్పెషలీ ఐటీ ఇండస్ట్రీ చెందిన వాళ్ళకైతే విపరీతంగా ఉంది. సో సయాటికా ఇస్ బికమ్ సో వెరీ కామన్ అండ్ నార్మల్ ఈ రోజుల్లో. అలాంటి ఒక సమస్యను అంతా అసలు ఇబ్బంది పడుతున్న ఒక వ్యక్తిని 2 వీక్స్ ఓకే కంప్లీట్ రిలీఫ్, మీరు అసలు విత్ ఇన్ 1-2 డేసే ఒక మార్పు కనిపించిందని చెప్తున్నారు. అసలు వాట్ డిడ్ యూ యాక్చువల్లీ డూ? అసలు ఆయనకి ఏం జరిగింది చెప్పండి ఫస్ట్. వచ్చింది L4 L5 ఇంపింజ్మెంట్, అక్కడి నుంచి వచ్చే నర్వ్ ఇంపింజ్మెంట్ పెల్విక్ నుంచి. సో విచ్ ఇస్ కాల్డ్ అస్ జనరల్ సయాటికా. కానీ 2 వీక్స్ ట్రీట్మెంట్ కూడా ఆయనకి ఇంకా నమ్నెస్ లో క్లియరెన్స్ రాలేదు. ఓకే. సో జనరల్ గా అలాంటి ఉంటున్నప్పుడు సర్వైకల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి కొంచెం. అంటే ఈయన లాంగ్ అవర్స్, ఈయన ఎలా అంటే ఓవర్ యూసేజ్ బాడీని, అంటే ఈయన చేసుకుంటున్న దినచర్యలో జనరల్గా 8 గంటలు మనం కష్టపడతాం కదండి, ఈయన 18 గంటలు కష్టపడే రకం. ఒకలా చెప్పాలి అంటే రాంగ్ యూసేజ్ వల్ల జరిగిన ఎఫెక్ట్. సో ఇంకా తమ్ముడు చెప్పాడు, శంకర్ విల్ బి లైక్ డూయింగ్ ఆల్ దిస్. చెప్పిన తర్వాత ఇంకా కొంచెం నమ్నెస్ ఉండి ఇంకా బొట్టన వేలు వెనక్కి ఫోల్డ్ అవ్వదు అండ్ అది టైట్ అయిపోయింది. సో ఇంబ్యాలెన్స్ తెలిసిపోతుంది, అక్కడ స్కిన్ టెక్స్చర్ కూడా వేరేలా ఉంది, కలర్ వేరేలా ఉంది. సో ఇలా కాదని నాకు పిలిచిన తర్వాత చూస్తే సర్వైకల్లో బ్లాక్స్ ఆర్ దేర్, C1 దగ్గర నుంచి ఒక 2 షాట్ ఇచ్చినట్టున్నాను కదండి. ఇవన్నీ కూడా మీరు చేతులతోనే చూస్తారు కదా, మొత్తం చెయ్యి ఇలా పెట్టి అక్కడ ఎక్కడుంది, ఏ ప్రాబ్లం లోపల ఎక్కడుందని చెప్తారు. ఎలా అంటే హౌ డస్ దట్ హ్యాపెన్? టైప్ రైటర్ వాళ్ళు చూడకుండా ఎలా కొడతారో అలాగా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్. బాడీలో వర్టిబ్రా ఎలా ఉంటుంది అవన్నీ కూడా we have to like train on that. స్పైన్ లో ఏ పాయింట్ ఎక్కడుందని జస్ట్ విత్ యువర్ ఫింగర్స్ యు విల్ నో. వావ్. సో దట్ ఈస్ లైక్ ద కీ నోట్. అండ్ ఈయనకి సర్వైకల్లో ఒక ఇంబ్యాలెన్స్ ఉంది, అంటే ఐ మీన్ సర్వైకల్లో ఒక ఇంపింజ్మెంట్ వల్ల లెగ్ లో ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది. సో మనకి తెలియకుండా ఒకదానికొకటి ఇంటర్నల్ గా చాలా కనెక్షన్స్ విల్ బి దేర్. సో ఈయనకి సయాటికాతో పాటు కీ ప్రాబ్లం అది అవ్వడం వల్ల పెయిన్ తగ్గినా కంప్లీట్ రిలీఫ్ రాలేదు. ఎప్పుడైతే సయాటికా అయిపోయి నేను సర్వైకల్ దగ్గర 2-3 షాట్లు ఇచ్చేటప్పటికి అది క్లియర్ అయ్యి, చేసే ముందు ఒకలాగా, చేసిన తర్వాత వెంటనే సెన్స్ తెలిసి మూమెంట్ వచ్చేసింది విత్ ఇన్ మినిట్స్. ఓ, అప్పటి వరకు మీ బొటన్ వేల్లో మీకు మూమెంట్ లేదు, సెన్స్ విత్ ఫింగర్స్. ఎప్పుడైతే తన చేయి పడదు అసలు కరెక్ట్ మెయిన్ ఎక్కడైతే నాకు ప్రాబ్లం ఉందో ఆ పాయింట్ అక్కడ తను దొరికించుకోవడం చేయడం నాకు చాలా ఆనందంగా వచ్చింది. అంటే ఆయన వచ్చిన సయాటికా ఇస్ డిఫరెంట్, ఆయనకు బాడీ సఫర్ అవుతున్న కీ ప్రాబ్లమ్ ఇస్ డిఫరెంట్. సో సయాటికా అన్నది ఉంది, కానీ దానికన్నా అడ్రస్ చేయడానికి ముందు ఆ నమ్నెస్ కూడా యాడ్ అయింది.
ఆ నమ్నెస్ యాడ్ అవడంతో పాటు ఫింగర్ మూమెంట్ లేదు. సో ఒక 2 టైప్స్ ఆఫ్ లైక్ ఆ టెక్నికల్ గా చేయొచ్చండి. అది చేసిన తర్వాత వెంటనే హీ గాట్ దట్ ఆ బ్లడ్ సర్క్యులేషన్ క్లియర్ అయ్యి ఆ సెన్సెస్ తెలిసి మూమెంట్ ఫ్లెక్సిబిలిటీ పెరిగి అండ్ టచ్ వుడ్ హీఈస్ లైక్ అవుట్ ఆఫ్ దట్. ఇక్కడ ఒక క్వశ్చన్ అమ్మా, మీరు నార్మల్గా ఇంతకు ముందు కూడా నాకు ఎన్నోసార్లు చెప్పారు, నేను రిపోర్ట్స్ చూస్తాను, బాడీ చూస్తాను, సిమ్టమ్స్ ఏమున్నాయి చూస్తాను, చూసి బాడీ నాకు ఏం చెప్తుందో అది విని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేస్తాను. ఈయన ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన రిపోర్ట్స్ ఇస్ ఆల్ ఓన్లీ అబౌట్ సయాటికా. ఎందుకంటే డాక్టర్స్ ఈయన పెయిన్ సిమ్టమ్స్ తోటి ఈయనకి చెప్పింది స్పైన్ స్క్రీనింగ్ ఉన్న లంబార్ మొత్తం అంతా కూడా చూశారు. బట్ మీరు సర్వైకల్లో చూస్తే దెర్ ఈజ్ లైక్ సార్ట్ ఆఫ్ డిప్ ఇన్ దట్ C1 C2 దగ్గర. సో అది ఆయన అక్కడ సిమ్టమ్ ఆయన తెలియదండి, అన్ని కూడా సిమ్టమ్స్ తో ఉంటేనే అని లేదండి, బాడీకి ఒక్కొక్కసారి ఎసిమ్టమాటిక్ ఉంటాయి. ఓకే, సో అది ఫైండ్ అవుట్ చేయడం ఇస్ కీ పాయింట్. ఇప్పుడు ఎక్స్రే తీసినప్పుడు అక్కడి నుంచి తీస్తారు కదమ్మా, తీసిన ఈయన సిమ్టమ్స్ అక్కడ లేవు కాబట్టి దే ఇగ్నోర్, బట్ బాడీ విల్ బి సఫరింగ్ దట్. అది ఎసిమ్టమాటిక్, అది ఈయనకు తెలియకపోవచ్చు, కానీ బాడీ అబద్ధం చెప్పదండి పెయిన్ అంటే. సో రిపోర్ట్ ఏముంటోంది, ఈయన సిమ్టమ్స్ ఏం చెప్తున్నారు, అసలు నాకు బాడీని చూస్తే ఏమనిపిస్తోంది. సో వెళ్ళాను, అక్కడ టచ్ చేస్తే తెలిసింది. సో రిలీజ్ చేశాను అవి అండ్ ఒక 2 strokes ఇవ్వాల్సి వచ్చింది జస్ట్ టు మేక్ ఇట్ అలైన్. ఐ డిడ్ దట్, గాట్ క్లియర్డ్ అండ్ హీస్ ఫైన్. అండ్ టుడే ఈస్ సో హ్యాపీ. తను చెప్పింది కరెక్ట్ అది, ఎందుకంటే నేను నా ఫోకస్ అంతా బ్యాక్ పెయిన్ మీద ఉంది అసలు. కానీ తను సిట్టింగ్ ఇచ్చిన తర్వాత ఈ షోల్డర్ బ్యాక్ సైడ్ లో నాకు ఇట్లా ఉండలాగా వాళ్ళు చేసే ట్రీట్మెంట్ చేస్తాం నాకు తెలిసిపోతుంది, స్టెప్ దాటిపోతుంది అసలు అక్కడ. దాని ఎవరు కూడా గ్రహించలేదు అసలు అక్కడ డాక్టర్స్ కూడా. తన ట్రీట్మెంట్ చేస్తాను నాకు అప్పుడు అర్థమైంది అసలు మెయిన్ ప్రాబ్లం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఫోకస్ అంతా బ్యాక్ పెయిన్ L4 L5 అనేది డాక్టర్స్ మీద ఫోకస్ చేసి తప్ప షోల్డర్ బ్యాక్ సైడ్ లో ఇట్లా ఉండలాగా ఉంది అసలు. తన ట్రీట్మెంట్ చేస్తే నాకు స్టెప్ దాటిపోతుంది అసలు, దాన్ని కరిగిచ్చింది అసలు బాగా. అసలు రూట్ కాజ్ ఎప్పుడు పెయిన్ లేదు కాబట్టి తెలియదు. కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే చక్రసిద్ధలో వితౌట్ మెడిసిన్ తో ట్రీట్మెంట్ చేయడం అయితే చాలా, వితౌట్ సర్జరీ చేస్తామన్నారు కదా. నేను మంచి టాప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎవరు వెళ్ళినా ఆపరేషన్ ఆపరేషన్ ఆపరేషన్. మీకేం చెప్పారు అందరు డాక్టర్లు? ఒకవేళ సర్జరీ చేస్తే కంప్లీట్ గా పక్కాగా నయమైతుందని చెప్పారా? పక్కగా నయమంతా చెప్తారు, కాదని చెప్పారు కదా మేడం వాళ్ళు. చెప్పి చేయించుకున్న వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు చూసినా కదా నేను కల్లారా. ఇప్పటికి ఇంకా బెడ్ రెస్ట్ ఉన్నారు. అమ్మ మీరేం చెప్తారమ్మా? నేను ఎన్నో సందర్భాల్లో విన్నాను, అంటే బాడీలో మిగతా ఏ ఆర్గన్స్కి సర్జరీస్ అయినా అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్ క్యూరు దానికి ఏదో జరిగింది, వెదర్ ఇట్ హార్ట్, లివర్, లంగ్ ఏదైనా. ఈ స్పైన్ విషయానికి వచ్చేసరికి ఎందుకమ్మా చాలా సర్జరీలు ఫెయిల్ అవుతాయి? స్పైన్ అనే కాదండి, ఏదైనా డాక్టర్స్ విల్ ట్రై టు డూ ద బెస్ట్. అంతే కదా, ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న దాంట్లో పేషెంట్స్ కి బెస్ట్ ఇవ్వడానికే దే విల్ డూ. కరెక్ట్. బట్ బిఫోర్ దట్ దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద బాడీ. ఆ బాడీకి మనం మినరల్స్, విటమిన్స్ ఇలాగా ల్యాబ్ రిపోర్ట్స్ ఒకటే కాదండి, బాడీకి ఎలాంటి స్ట్రగుల్ ఉంటుంది అన్నది ప్రీ హిస్టరీ అనేది ఉంటుంది లైఫ్ కి, దాంతో పాటు చూడాలి. ఆ చూసినప్పుడు body will be saying lots of things which will not be mentioned in the modern medicine text. Okay. Ancient Indian textలలో ఇలాంటివన్నీ ఉంటాయండి. శరీరం యొక్క స్థితిగతులను చెప్పే ఉపనిషత్తుల్లో చూస్తే ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ విల్ బి దేర్. ప్రతి దానికి కారణం ఏమై ఉంటుంది. సపోజ్ చూడండి, ఇప్పుడు మోకాళ్ళు సర్జరీ చేశారనుకోండి, బ్యాక్ పెయిన్ ఉంటుంది, వాళ్ళు ఊగుతూ నడుస్తారు, బట్ ఇట్ ఎఫెక్ట్స్ ద మోకాళ్ళు అగైన్, రైట్? సో అక్కడ సర్జరీ ఫెయిల్ అని కాదండి, బాడీ నేచర్ ఆఫ్ ద బాడీకి మనం ఎక్కడ ఏది మొదలు పెట్టాలనో తెలియాలి. ఓకే. సో మోడర్న్ సైన్స్ కూడా ఒకవేళ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ అండర్స్టాండింగ్ ద బాడీ ఎగ్జాక్ట్లీ పాయింట్ ఎక్కడుందని తెలుసుకుంటే గ్యారంటీగా ఏ సర్జరీ వర్క్ అవుతుందో చెప్పగలుగుతారు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఏవైనా దట్ ఈస్ ఓన్లీ ద బెస్ట్ వే అండ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్, నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ సైన్స్ డెవలప్డ్ అనుకోండి, లేకపోతే మన ప్రూఫ్లు అనుకోండి, వాట్ ఎవర్ లైక్ ఎక్స్టర్నల్ గా బాడీ నుంచి వచ్చేవన్నీ కూడా మనకి ఎలోపతి ఈజ్ ఓన్లీ ద బెస్ట్ వే. బట్ బిఫోర్ దాట్ మనకి ఇంకేదైనా లోపలిది మనం తీసేయాలన్నా, లేదా ఇప్పుడు సపోజ్ స్టోన్స్ ఉన్నాయని గాల్ బ్లాడర్ తీసేస్తారు, స్ప్లీన్ తీసేస్తారు, ఇలాంటివన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి అన్నది ఫార్మ్ అవుట్ చేయాలి. రిమూవింగ్ ఈజ్ లైక్ లేటర్ ఆన్. యూ షుడ్ నో వై ఇట్ ఈస్ రికరింగ్, యూ షుడ్ నో వై ద బాడీ వాజ్ సఫరింగ్, వై బాడీ అది ఎందుకు అంత డిస్కంఫర్ట్ గా ఉంటుంది అనేది తెలుసుకోవడం అనేది ఫస్ట్ థింగ్. సో ఇన్వెస్టిగేషన్ టు ద రూట్ ఈజ్ అ మస్ట్. వేర్ వీఆర్ ఫెయిలింగ్ ఆల్ దట్. అన్ని కేసెస్ లో అంతమంది ఒకటేలా రెస్పాండ్ అవ్వదండి. కాకపోతే తత్వాన్ని అర్థం చేసుకునే, శరీర తత్వాన్ని అర్థం చేసుకునే ప్రతిదీ కూడా
పర్ఫెక్ట్ గా గుడ్ రిజల్ట్ విల్ గెట్. అది ఏదైనా హీలింగ్ అనేది ఇన్సైడే ఉండాలి. ఇట్ షుడ్ గెట్ కనెక్టెడ్. ఆ తత్వం తెలియకుండా మనం చేసేసి ఇది ఇంతే అని మనం చెప్పలేమండి. ఇప్పుడు ఈయన విషయమే చూడండి, హీఈస్ లైక్ అసలు ఒక అలవాటు కూడా ఏం లేదండి. హీఈస్ నాట్ ఆల్కహాలిక్, హీఈస్ లైక్ వెరీ స్పిరిచువల్ డివోటెడ్ పర్సన్ డూయింగ్ హిజ్ ఓన్ రొటీన్. బియాండ్ ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ ఇవన్నీ పక్కన పెట్టి టెంపుల్ దగ్గర ఈయన నేను కళ్ళారా చూశానండి. పొద్దున లేస్తే ఏమీ లేని దగ్గర దాన్ని డెవలప్ చేయడానికి రోజు 8 గంటల కష్టపడే దగ్గర 18 గంటలు అక్కడ నుంచోబెట్టి చేయించిన మనిషి. అది సో ఆ యూసేజ్ కి బాడీ గాట్ డ్రైన్డ్ అవుట్ అండ్ ఇట్ నీడ్స్ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ పోస్చర్ కరెక్షన్స్ విచ్ ఈ లాంగ్ అవర్ ట్రావెల్స్ లో కూర్చోవడమే కదండి. దిస్ ఎవ్రీథింగ్ గాట్ అబ్యూస్డ్. అందువల్ల బాడీ తత్వం తెలిసింది అనుకోండి ఈజీ, ఆ చేసినప్పుడు కంప్లీట్ రిజల్ట్ విల్ గెట్. ఇప్పుడు మీకు రిజల్ట్ వచ్చింది, మీరు ఇప్పుడు అన్ని పనులు చేసుకోగలుగుతున్నారండి. బ్రహ్మాండంగా ఈ 5 years లో ఏమి అసలు కాంప్లీట్ లేదు నాకేమి. మళ్ళీ అసలు టీవీ కూడా రాదు ఇక్కడ మేడం దగ్గర. ఎప్పుడో ఇంకా బాడీ ఇమ్యూన్ లో అయితే తప్ప చేసిన మళ్ళీ ట్రిగ్గర్ అవ్వండి. సార్ మీరు ఇంకా ఇప్పుడు ఆపేయండి, మీరు ఇంకా బై రోడ్ ట్రావెల్ ఆపుతారండి. ఇంకొక ప్రాజెక్టులు తీసుకుని చాలా బిజీ ఉంటాయి. నాకు వెహికల్ తప్ప నాకు అసలు ఎట్లమ్మా మరి ఇది వెహికల్ లోనే వెళ్తారట. ఇక్కడ ఏంటంటే ఏం చేయాలి మరి, ఆయన ఏం మిస్టేక్ చేశారని తెలిసింది కదండి. అంటే ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ మెయింటెనెన్స్, ఈ మిగతా స్కెడ్యూల్ అంతా కరెక్ట్ గా ఉంటారు. సో అందుకని ఇట్ వోంట్ ట్రిగ్గర్ అగైన్. ఓకే, ఇప్పుడు మీరు అన్ని ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారండి, యోగా అంటే మన స్పైన్ కి సంబంధించినవి. వండర్ఫుల్. అండ్ హీస్ లైక్ అంటే మైండ్ విల్ బి కాన్సన్ట్రేటెడ్ ఆల్వేస్ ఆన్ సంథింగ్ ఆర్ అదర్. ఏదో ఒక పని అలా చేయాలి. వెన్ మైండ్ వాజ్ బిజీ బాడీ విల్ బికమ్ లైక్ ఎ టూల్. కాకపోతే బాడీకి కావాల్సిన ప్రొవైడింగ్ అంటే మినరల్ ఫుడ్ అవన్నీ ఎలా అయితే మనం ఇవ్వాలి అవన్నీ ఇచ్చేస్తూ ఉంటే అసలు బాడీ ఇబ్బంది పెట్టదండి. ఇట్స్ లైక్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. వండర్ఫుల్. అసలు ఫిజికల్ బాడీ లేకుండా ఎవడు మాత్రం ఏం పని చేస్తాడండి. అంటే వెరీ ట్రూ. దాని గురించి తెలుసుకోవడం ఒక్కటే మన చేతిలో, కరెక్ట్ గా మనం చేయాల్సింది. కిమ్ కర్తవ్యం అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తే ఇది ఇలా ఉంటుంది అని అది తెలుసుకోండి అంతే. శరీర ధర్మం ప్రకారం శరీరాన్ని మనం ఉంచుతున్నావా లేదా ఆ కిటుకు తెలిస్తే చాలు. ఇప్పుడు మీరు ఎంతో మంది ట్రీట్మెంట్ లేకుండా సఫర్ అయ్యే చాలా మందిని మీరు ఇక్కడ పంపించారని చెప్తున్నారు కదా, ఒక 2-3 కేసులు మీరు చెప్పగలుగుతారా? ఎవరోని పంపించారు, వాళ్ళకున్న సమస్య ఏంటి అని? అంటే కొంతమంది లేడీస్ కూడా పంపాను, కొంత జెంట్స్ కూడా పంపాను. లేడీస్లో అయితే ఒక లేడీ అయితే అసలు ఫ్లోర్ పైన నిల్చొని నడవలేకపోయిన పొజిషన్ ఉండే, స్ట్రక్చర్ పైన ఉంటుండే, వీల్ చైర్లో కూర్చుంటుండే. అసలు ఫ్లోర్ మీద అసలు ఆమె సపోర్ట్ తీసుకొని నడవాలంటే కూడా ఫ్లోర్ మీద అసలు సపోర్ట్ దొరికేది కాదు. మేము తనని తీసుకొచ్చిన ఇక్కడికి మేడం గారి దగ్గరికి ఒకసారి టైం తీసుకొని తీసుకొచ్చినాం. చేస్తే చూసిన తర్వాత ఎన్ని నాలుగు నుంచి ఉంది కొన్ని ప్రాబ్లమ్స్, లేడీస్ ప్రాబ్లమ్స్ అవి మాట్లాడిన తర్వాత 60% డైరెక్ట్ చెప్పేసింది. 60% నేను తగ్గిస్తాను, 40% మీరు మీ చేతిలో ఉంటుందని చెప్పి నేను మేడం గారు చెప్పినాను. మేడం మీరు నోటి నుంచి 60% అన్నారంటే మాకు 100% అయిపోయినట్టే, మీరు ఏమైనా కానీ ఫస్ట్ చేంజ్ చేసుకోని చెప్పిన. చేసిన తర్వాత తన ఇవాళ అట్లా 6 నెలలు బెడ్లో ఉన్న తన లేడీ ఇవాళ తన ఇంట్లో పని చేసుకుంటుంది, నడుస్తుంది. చాలా విచిత్రమైన క్రానిక్ కేసు అండి. తన చేతులు ట్రెమర్స్ వస్తాయి, వణికిపోతాయి, గ్రిప్ లేదు, కాల్లో అడుగు వేస్తే అసలు తను కాలు పెడుతుందా భూమికి తగులుతుందా, షీ కాంట్ స్టాంప్. అలాంటి కండిషన్ లో ఉన్న ఆవిడ కొంచెం ఒబేస్. సో అందులో ఏజ్ అరౌండ్ 60 ఏళ్ళు ఉంటాయి. అలాంటి ఆవిడకి ఎంత వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది? ఎందుకంటే ప్రీ హిస్టరీ ఒకటి వీ షుడ్ కన్సిడర్. అలాంటప్పుడు ఓకే బాడీ అయితే రెస్పాండ్ అవుతుంది, కానీ ఈవిడ దానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఓకే 60% ఫ్లాట్ వీ కెన్ గెట్ నార్మల్. అలా అన్నదానికి ఆవిడ కూడా అంతలాగా కృషి చేసింది. కృషి కాదు ఇంకా అది ఇది ఎలా అయినా నేను దీని నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఆవిడ చాలా ఆత్మాభిమానం ఉన్న ఆవిడ, చేయించుకోవడానికి ఇష్టపడదు. ఆవిడ చేసి పెట్టే రకం తప్ప చేయించుకునే రకం కాదు. నాకు ఇప్పటికీ గుర్తు, వీల్ చైర్ కాకుండా ఆవిడ నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆవిడ ఆనందం అంతా ఇంత కాదు. ఒక కాలు అటు ఇటు వెళ్ళినా బట్ నా కాళ్ళ మీద నేను నడవగలుగుతున్నాను ఒక ఫీల్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఎ బూస్టర్ అండి. అంటే డిపెండ్ అవ్వట్లేదు, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. చాలా మందికి ఒక తెలియని భయంతో బతుకుతారండి అలాంటి స్టేజ్ లో. ఇంకా నేను ఇంతేనా, ఇంతవరకు చేసింది అంతా ఎలా ఉందా, ఏం చేస్తే ఇలా వచ్చిందా, ఇంకా రకరకాలు మనసు తెలిసిందే కదా, పరిపరి విధాలు పోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే కొంచెం తేడా గమనించుకుంటూ ఇంప్రూవ్మెంట్ కనిపించిందో నెవర్ షీ లుక్ బ్యాక్. వండర్ఫుల్. నేను అన్నాను పోన్లేండి మీరు డాక్టర్ కూడా ఒకసారి చూపించి, అంటే మెడికేషన్ ఉంటుంది. సో మేమేమంటామంటే మెడికేషన్ టేపర్ ఆఫ్ చేయాలి. వాళ్ళ ఫిజిషియన్, వాళ్ళ న్యూరాలజిస్ట్ సంబంధించి వాళ్ళ అడ్వైస్ తోటి ఇలా చెప్పిన తర్వాత వాళ్ళ డాక్టర్ అన్ని మెడికేషన్స్ తగ్గించేశారు. షీఈస్ ఎక్సలెంట్. తగ్గించేశారు మేడం. వాళ్ళు అసలు ఆశలు కోరు డాక్టర్ దగ్గర పోవడం అనేది బాగా మానుకోవాలి. నరాలు టోటల్ వీక్ అయిపోయినాయి, ఇది కాదని చెప్పేసారు వాళ్ళు. డాక్టర్ చెప్పేసిన తర్వాత ఒక 1 మనిషి పెట్టేసి అంత బెడ్ పైన నడుస్తుంది.
ఆ మూమెంట్లో మేడం గారి దగ్గర తీసుకొచ్చింది. ఓకే. అల్టిమేట్ అండి. ఇప్పుడు తను ఇంట్లో హాయిగా తిరుగుతున్నది, తన పనులు చేసుకుంటున్నది, హ్యాపీగా ఉన్నది అతను. ఇంకెవరండి? అదే కాకుండా నా ఫ్రెండ్ ఇంకొతను ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, వాడు సేమ్ నాలాగా బెంగళూరు బిల్డర్. అయితే ఆయనకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. నేను చెప్పిన ఒకసారి నాకు తగ్గింది ఇక్కడ వెళ్దామంటే లేదు అక్కడ నాకు డాక్టర్స్ చెప్పారు సర్జరీ చేసుకోవాలంట అది ఇది అన్నాడు. సర్జరీ దగ్గర పోతే మిస్సెస్ ఒప్పుకోవట్లేదు. అట్లా ఒక 1 year 10 months దాకా బాగా సఫర్ అయ్యాడు. ఒక 10 సార్లు చెప్పినా మనం వెళ్దాం అంటే రాలేదు అసలు. తను రాకుండా ఏం చేసినట్టు బెంగళూరుకు ఉంటే నాకు తెలియకుండా డైరెక్ట్ ఒకసారి నెంబర్ ఆల్రెడీ చెప్పినట్టు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాను. నేను అనుకో కూడా ఫోన్ చేసిన నైట్. ఫోన్ చేస్తే రేపు వస్తున్నా హైదరాబాద్కి వస్తున్నా అన్నాడు. ఎందుకు ఏముంది అంత అర్జెంట్ వస్తున్నా అంటే లేదు నేను చెప్పలేక నాకు చిగ్గుపోతా చెప్పలేదు నేను ఆల్రెడీ ఇట్లా అపాయింట్మెంట్ తీసుకుందామని పోతున్నా అన్నాను. అవసరం లేదు రా చెప్పి తీసుకొని నెంబర్ తీసుకుని వచ్చినాను. శంకర్ సార్ ఉండే మేడం చూసినాక అసలు మీరు బిలో చేయరు మేడం, వాడైతే కొన్ని 100 మందికి చెప్తున్నాడు బజార్లో, కొన్ని 100 మందికి చెప్తున్నాడు. అసలు ఎక్కడ పోయినా కూడా అసలు బెడ్ రెస్ట్ ఉన్నాడు. అసలు ఫ్లైట్లో బెంగళూరు వాటిలో బంద్ చేసుకుని నేను రాను బెంగళూరు కానీ అన్ని చదువుకొని హైదరాబాద్కి వచ్చేసాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ స్టార్ట్ చేసిన అక్కడ నిజంగమ్మా. ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఇలాంటివి వింటుంటే ఒకటి ముందు వినే వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది, అనుభవించే వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యం వస్తుంది. నేను ఏదైనా చేయగలను అన్న ఒక పట్టుదల ఇంకా పెరుగుతుంది. అంటే అసలు ఇంక ఇందాక మీరు అన్నారు చూడండి, ఏజ్తో సంబంధం లేదు. ఈవెన్ 70 ఏళ్ళకి వచ్చినా కూడా ఐ కెన్ డూ అన్న ఒక కాన్ఫిడెన్స్. చాలా అలాంటి కేసెస్. ఎందుకంటే మనం ఇంతే అయిపోయాము ఇంకేం లేదని చెప్పేస్తారు డాక్టర్స్ కూడా. ఎందుకంటే అదొక లిమిటెడ్ దాంట్లోనే ఉంటుందండి ఈవెన్ మెడిసిన్ కూడా. బట్ బాడీ అనేది బియాండ్ మెడిసిన్ అండి. అంటే తప్పుగాని కాదు, హ్యూమన్ బాడీస్ ఆర్ లైక్ వెరీ వాల్యుబుల్ విత్ మైండ్ ఇఫ్ యూ థింక్ ఇన్ ద రైట్ వే. సో అది ఏ డాక్టర్న చూడండి, ధైర్యం చెప్పే డాక్టర్ దగ్గర తొందరగా తగ్గిపోతాయండి. అలా కాదు మీరు ఇంతే లేకపోతే ఇలానే చెయ్యాలనుకున్న దగ్గర వీళ్ళకి కొంచెం అంత ఎఫెక్టివ్గా పనిచేయదండి. ఎవరికన్నా కావాల్సింది వాళ్ళకి కనెక్షన్ ఇంపార్టెంట్. సో వాళ్ళు సెల్ఫ్ కనెక్టెడ్గా ఉండాలి. చెప్పే మోరల్ సపోర్ట్ కూడా అంత పద్ధతిగా చెప్తే రిజల్ట్ ఎందుకు రాదండి పర్ఫెక్ట్గా? అంటే ఒకటి మన మీద మనకు నమ్మకం, ఎవరైతే వాళ్ళని ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు మనకిచ్చే ఒక భరోసా. అంతే కదండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఒక సమపాళలో ఈ రెండు కలిసి ఒక చిన్న రొటీన్ లాగా ఒక ఇంత అవస్థ పడే కన్నా 2-3 వారాలు లైఫ్ లో మన కోసం మనం పెట్టుకోలేమా? ఆ ప్రొసీజర్ లో వెళ్తే యు ఆర్ ద బెస్ట్ బెనిఫిటర్ ఫర్ యువర్ లైఫ్. ఎందుకంటే పెయిన్ వల్ల అస్తవ్యస్తమైపోయిన జీవితాలను ఎన్నో చూశానండి. పొద్దున్న లేసి నాకు ఇదే పని. కానీ పెయిన్ లానే చూడండి, జీవితంతో మొత్తం ముడిపెట్టకండి. ఆ పెయిన్ ని డీల్ చేయడం శరీరానికన్నా బెస్ట్ డాక్టర్ రెండోవాడు ఉంటాడండి. బెస్ట్ డాక్టర్ సెల్ఫ్ డాక్టర్ ఉంటాడు లోపల ఒకడు. నాకు ఏది కావాలి, నాకు తినాలి, నాకు ఆకలి, ప్రతిదీ ఇన్స్ట్రక్టివ్ వేలో చెప్తాడు. అది వినడం నేర్చుకోవాలి ఫస్ట్. అలా వింటున్న తర్వాత శరీరం ఎందుకు నార్మల్ అవ్వదండి? ఎన్ని కేసెస్ చూస్తామో అలాగా. సో దేనికైనా సెల్ఫ్ కనెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇంతే కాకుండా ఇంకోటి సుదర్శన్ రెడ్డి అని ఉండే, అతను మైగ్రేన్ ఉండే, తర్వాత ఈ నెక్ పెయిన్ కూడా ఉండే బాగా. ఇంతలో బెల్ట్ వేసుకుని ఎప్పుడు వాడు తిరుగుతున్నాడు. అసలు ఏంటంటే నెక్ పెయిన్ ఉంది అంటే 10 years అయిందంట. అతను కాలర్ పెట్టుకుని వచ్చాడు. కాలర్ పెట్టుకుని మైగ్రేన్ నాకు వచ్చి చెప్పిన ఇట్లా చెప్తే సరే అని చెప్పి అతను కూడా తీసుకొచ్చి పరిచయం చేసినాం. చేసిన తర్వాత నెక్ పెయిన్ తగ్గిపోయింది, మైగ్రేన్ పోయింది. కార్లో కూర్చోండి కూడా భయపడుతుంది, అసలు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి తన ఓన్ గా డ్రైవ్ చేస్తున్నారు. సర్వైకల్, వర్టిగో అండ్ మైగ్రేన్. అండ్ ఇంకోటి ఇలా కూడా చూడలేడు. ఇంకా వెళ్తుంటే ఇమేజెస్ అవన్నీ మూవ్ అవుతున్నట్టుగా మోషన్ లో కనిపిస్తాయండి. అండ్ చెవి కూడా గల్లెడిపోతూ ఉంటుంది. అలాంటి ఒక క్రానిక్ కండిషన్. అది కూడా ఆల్మోస్ట్ 5 years అయింది కదండి. 4 years 3 years దాట్ 22-21 ఐ రిమెంబర్ దట్ కేస్. సార్ ఇప్పుడు మీ లైఫ్ లో ఒక డిసిప్లిన్ వచ్చిందండి ఇది అయిపోయాక? డిసిప్లిన్ బ్రహ్మాండ బాడీ మీద బాగా అవేర్నెస్ పెరిగిపోయింది. అంటే కూర్చోవడం కానీ, మనం డ్రైవ్ చేయడం కానీ, లాంగ్ జర్నీ ఏం ఫుడ్ తినాలి అనేది కొన్ని సిస్టమ్స్ నేర్పారు కాబట్టి మనం ఫాలో అవుతున్నాం. అది కంప్లీట్ గా ఫాలో అవుతున్నారా 5 ఏళ్లుగా? అసలు నో కాంప్రమైజ్. ఎంత పనున్నా ఎక్కడ కాంప్రమైజ్, ఫుడ్ లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఎవరైతే అలాగా పద్ధతిగా ఉంటారో శరీరం ఎప్పుడు ఇబ్బంది పెట్టదండి. దాన్ని కంప్లైంట్ చేసే హక్కు, దాని మీద మనం కంప్లైంట్ చేసే హక్కు మనకు ఉండకూడదు. మనకు వీ హ్యావ్ టు ప్రొవైడ్ వాట్ ఇట్ నీడ్స్. కరెక్ట్ పోస్చర్, పద్ధతిగా మినరల్స్, వైటమిన్స్ వెళ్ళేలాగా ఫుడ్ తినడం, మైండ్ పాజిటివ్గా హై ఫ్రీక్వెన్సీ తోటి ఆలోచించడం, మనం బాగుండాలి, 10 మంది మనతో బాగుండాలి అని అనుకోవడం. దిస్ ఈజ్ లైక్ ద హెల్దీ వే ఆఫ్ లైఫ్. అలాంటప్పుడు బాడీ ఎందుకు ఇబ్బంది పెడుతుంది? ఇబ్బంది పడుతుంది. ఇంకోటి లేటెస్ట్ గా 1 month బిఫోర్ కూడా మా ఏముడికి ఎప్పుడో ఒక 10 సంవత్సరాల కింద బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అతనికి. ఈ ఫింగర్స్ పనిచేయవు, అతను చేయి కూడా ఇట్లా క్రాస్ ఉంటుంది, పారాలిసిస్ వచ్చింది. అక్కడ బాంబాయిలో అయితే మంచి హాస్పిటల్ చూపించి చేసి వాళ్ళు బాగానే లెగ్ అయితే బాగానే వచ్చింది.
చేయి ఒకటి ఇట్లానే ఉంటుండే క్రాస్గా, ఈ ఫింగర్స్ కూడా పని చేయకుండా తనకు సిగ్నేచర్ పెట్టడం రాకపోతుండే. జస్ట్ ఆయన లంచ్ భోజనం చేయాలంటే కూడా భోజనం ఇట్లా కలిపి తినలేడు అసలు. అయితే ఒకసారి నేను మేడం రిక్వెస్ట్ చేసి ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత అడిగినాను, అయితే సీరియస్ కేసు కదా ఇది, 10 సంవత్సరాలు అయింది కదా, ఎట్లా ఉంటుంది అంటే, మేడం మీరు చూడండి మేడం, టేకప్ చేయండి మీరు చేయండి అంటే, సరే ఒకసారి పంపించండి మీరు చూద్దామని తీసుకొని వచ్చాను. మీరు అసలు నమ్మరు కానీ 1 వీక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తను హాయిగా రాయడం, చెక్ మీద సంతకం పెట్టడం జరిగింది. చెయ్యి కూడా సెట్ అయిపోయింది, చెయ్యి కూడా సెట్ అయింది, చెయ్యి ఇట్లా ఫీల్ అవుతున్నాడు అసలు. ఇంకోటి ఏంటంటే హ్యాండ్ కొంచెం షార్ట్ ఉండింది బికాస్ అంతా పుల్ చేసేసింది పైకి. సో మొత్తం బోత్ హ్యాండ్స్ వేర్ నార్మల్. హీ కెన్ ఏబుల్ టు రైట్, హీ కెన్ ఏబుల్ టు రైట్, హీ కెన్ ఏబుల్ టు లైక్ మొత్తం ముద్ద కలిపితే ముద్ద కలపడం వచ్చేది, లేకపోతే ఇలాగ పొడి పొడిగా ఇలా వేళ్లతో చెప్పేది ఆయనే చెప్పారు. అండ్ ఇవన్నీ కూడా మొద్దు బారిపోతే ఎలా ఉంటుందో అలా ఉండేది. సో దెర్ వాజ్ నో ప్రాణిక్ ఎనర్జీ ఇన్ దట్. సో ఇట్ ఈస్ దేర్, లైఫ్ ఎనర్జీ ఉంది కానీ ప్రాణిక్ లైవ్లీ ఎనర్జీ, చైతన్య శక్తి అంటాం కదా, ఇట్ ఈస్ నాట్ దేర్. ఇదంతా కూడా మనకి ఉపాసన బలంతో తెలుసుకోవాల్సిన కొన్ని కిటుకులండి ఇవన్నీ. ఇంకోటి వీళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం ఏంది మేడం, వీళ్ళు అసలు ఏం ట్రీట్మెంట్ ఇస్తారు, మనకి ఏ మెడిసిన్ వాడుతుందో అసలు ఇన్సైడ్ మెడిసిన్ లేదు, అవుట్ సైడ్ మెడిసిన్ లేదు, కానీ తగ్గడం మాత్రం బ్రహ్మాండ తగ్గుతుంది. అండ్ ఇది కూడానండి చేయించుకునే వాళ్ళ మైండ్ సెట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకు కూడా ఇదేముందిలే అన్నట్టుగా క్వశ్చన్స్ లాగా కాదండి. ఇది ఏన్షియంట్ టెక్స్ట్ లో క్లియర్ గా మనకి ఋగ్వేదంలో ఉంది, చాలా ఉపనిషత్తుల్లో ఉంది. మొత్తం 108 రకాల ఉపనిషత్తులు ఉన్నాయండి మనకి. అదంతా కూడా మనిషి యొక్క జీవితం, శరీర నిర్మాణం ఎలా ఉంటుంది మొత్తం వాటి గురించి చెప్పింది. మనసు ఎలా ఉంటుంది, మన శరీరంలో ఏ అంశానికి ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అని కూడా ఉంది. ఇట్ ఈస్ దేర్. ఋషులు తపస్సు చేసి మనకి అందించిన, మానవాళికి అందించిన పెద్ద ఉపనిషత్తులు అండి అవి. అవి ఎలా అబద్ధం అవుతాయి? వాటికి ఏం ప్రూఫ్ కావాలి? ఓకే, ఇప్పుడు మీకు మెషిన్స్ ఉన్నాయి కాబట్టి మనం దాంట్లో చూసుకుని తీసుకుంటున్నాం, బట్ రిజల్ట్ ఈస్ ద బెస్ట్ ప్రూఫ్, రైట్? ఇప్పుడు ఈయనే ఉన్నారు, ఈయన పంపించిన వాళ్ళది మళ్ళీ తిరిగి వాళ్ళని చూస్తే ఈయనకి ఎంత హ్యాపీనెస్ వస్తుందండి. కరెక్ట్. ఒక తెలియకుండా ఒకటి యూనివర్సల్ కనెక్టివిటీ పెరుగుతుందండి, బాండేజ్ పెరుగుతుంది. మనకి మించి ఒక అతీతమైన శక్తి మనకి ఎప్పుడు ఏది కావాలా అన్నది అందజేయడానికి రెడీగా సిద్ధంగా ఉంది. అది శరీరం ద్వారా మనం పొందొచ్చు అనేది సృష్టిలో చాలా మందికి తెలియదు. కేవలం ఇలాంటి స్పిరిచువల్ వేదిక్ సైన్స్ పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి, అనుకరణ ఉన్న వాళ్ళకి, వాటి జ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి వీటిల్లో ఉండే అర్థాలన్నీ అవగతం అవుతాయి. థ్యాంక్ యూ మీ ఇద్దరికి. ఎందుకంటే ఒకటి అనుభవించిన ఒక వ్యక్తి ఆ అనుభవాన్ని చాలా బాధగా అనుభవించి అందులోంచి బయటపడి తన ఎక్స్పీరియన్సెస్ ఇంత గొప్పగా షేర్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఈయన పేషెంట్ గా వచ్చారు కానీ ఎప్పుడు మాట్లాడినా ఈయన లైఫ్ లో ఈయన ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడినా లేకపోతే ఎవరితో మాట్లాడినా మనం అనంగానే ఒక చిరునవ్వు వస్తుంది, ఒక ప్లెజెంట్నెస్, ఒక హ్యాపీనెస్. వాళ్ళు బాగున్నారు, హీఈస్ హ్యాపీ. వై హీఈస్ హ్యాపీ? బికాస్ హీ వాజ్ లైక్ ద పార్ట్ ఆఫ్ దట్ సారో. ఒక కష్టంలో ఉన్న వాళ్ళకి పర్వాలేదు ధైర్యం చెప్పారు కాబట్టి పూర్తిగా ఆయనకు కూడా హక్కు, ఆ ఆనందం, దాంట్లో ఆయనకు ఆ పార్టిసిపేషన్ ఉంటుంది. అది ఏం పెడితే, ఏం పెట్టి కొంటే వస్తుంది చెప్పండి. నిజమే అమ్మా. ఇప్పుడు ఆయన ఎలాగైతే రిలీఫ్ అయ్యాక మీకు ఎట్లయితే ఆనందం ఉందో, ఆయన ఎంతమందిని తెచ్చారో వాళ్ళ ఆనందంలో ఈయనకు భాగస్వామ్యం ఉంది. అంతే కదండి. వెరీ ట్రూ. అందుకనే సంతోషంలో ఒకటి వెళ్ళాలి అంటే కష్టం దగ్గర ఎలా ఉన్నామన్నది అర్థమైపోతుందండి. ఆ కష్టం ఫిజికల్ గా సిచ్యుయేషన్స్ వల్ల అవ్వచ్చు, శరీరంలో ఒక బాధ వల్ల అవ్వచ్చు, బట్ కష్టం దగ్గర దాన్ని ఎలా చూడడం అనే ఒక నేర్పరితనం కనుక తెలుసుకుంటే, చేసిన తప్పు చేయకుండా దాని గురించి తెలుసుకోవడమేనండి, అంతే. అది తెలుసుకుంటే లైఫ్ విల్ బి లైక్ హైవే, రాచబాట. అది చక్రసిద్ధ నా ఒపీనియన్ అయితే కొంచెం బ్రాంచెస్ పెంచితే బెటర్. కానీ అమ్మ ఒక్కరే కానీ పెంచాలి. బ్రాంచెస్ పెంచితే అమ్మ ట్రీట్మెంట్ ప్రజలలో ఇంకా విలేజ్ లో కూడా వాకాలి. అసలు అమ్మ మిమ్మల్ని క్లోనింగ్ చేయాలి. ఇంకా క్లోనింగ్ దానికన్నా ఇలా చేస్తున్నాం, ఎందుకంటే రీసెర్చ్ పబ్లికేషన్స్, ఎందుకంటే ఇదంతా యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆన్ ద గ్లోబల్ ప్లాట్ఫామ్ వీ వాంట్ టు బ్రింగ్. ఓకే, అందుకని ఈ రీసెర్చ్ పేపర్స్ ఇప్పటికి మనకి 26 పబ్లికేషన్స్ అయ్యాయి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో, వితౌట్ మెడికేషన్, రకరకాలుగా. అంటే ఇంతకన్నా మించి క్రానిక్, అంటే మెడికల్ గా ఇంక ఇది ఫుల్ స్టాప్ అనుకున్న కేసెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇలాంటిది ఒకటి సబ్జెక్ట్ ఉంది అన్నది తెలిస్తే ఎవరెవరైతే ఉంటారో అందరికి, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మీ, ఉపనిషత్తుల సారం అనేది అందరికి హక్కు ఉంటుందండి. కరెక్ట్. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, అసలు నీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన కంపల్సరీ ఆపరేషన్ చెప్పి, అయితే నేను పోయిన తర్వాత మూమెంట్ పోతా అని చెప్పిండు కదా, పోయి తర్వాత కలిసిన జనరల్ కలిసిన సార్ ఇట్లా మూమెంట్ వచ్చింది సార్, ఫింగర్స్ ఇట్లా వచ్చినాయి అని తీసుకొచ్చాను. అదేంది అలా వచ్చినవి అంటే, ఏం లేదు సార్ అసలు ఏం మెడిసిన్ కూడా వాడే సార్, జస్ట్ ఈ బేబీ ఆయిల్ వాడు, జస్ట్ వాళ్ళు ఎంతో చేతులతో చేసిరని చెప్పిన. చూసిండు 1-2 సార్లు చూసి, నన్ను పండుగ స్ట్రక్చర్ పండుగ చూసిండు, ఎక్కడ చూసినా ఏం లేదు, ఆ మూమెంట్ ఫ్రీగా ఆడుతుంది.
వండర్ అయినా కూడా. అంటే వెల్త్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా కొలుస్తారండి. నేనేమంటానంటే ఇలాంటి విజ్డమ్, ఇలాంటి నాలెడ్జ్ ఇస్ వెల్త్ ఫర్ అస్. సో ఇంత అద్భుతమైన దాన్ని పెట్టి అసలు మన బాడీని చూస్తే కళ్ళకి వీటికి మనం రేట్లు కడితే మనం ఎంత వెల్దీయో కదండి, ఎంత రిచ్చో, దాన్ని కాపాడేది ఇంకెంత రిచ్ అయి ఉండాలి. ఇంత సంపదని బీయింగ్ ఎన్ ఇండియన్, బీయింగ్ లైక్ ట్రైన్డ్ ఇన్ దిస్ అన్నది వీ హ్యావ్ ఆల్ ద రైట్స్ అండి ఫర్ ఎవ్రీ ఇండియన్ టు లెర్న్ అబౌట్ ఆల్ దిస్. సో ఒకసారి తెలుసుకుంటే ఫస్ట్ మనకి కన్ఫ్యూజన్స్ ఉండవు, భయం ఉండదు, ఆదుర్ద టెన్షన్ ఉండదు, గందరగోళం పడం. మనకి ఆ టైం మనం దానికి పెట్టగలుగుతాం. భయపడుతూ ఉంటే రోగం తగ్గుతుందండి. అలా కాకుండా దాని పట్ల ఒక అవగాహన ఉండి ఇది ఇలా చేస్తే తగ్గుతుంది అనుకుంటున్నప్పుడు న్యాచురల్ వేలో బాడీని ట్రీట్ చేస్తే కెమికలైజ్ అవ్వకుండా ఇట్ ఈస్ లైక్ ఎ హెల్దీ లివింగ్. వెరీ ట్రూ. సో అలాంటి చేసే ప్రాసెస్ పూర్వీకులు ఎప్పటి నుంచో కనిపెట్టి ఉన్నారు అండ్ అది మన వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. మనకు వచ్చేటప్పటికి స్పీడప్ అయ్యాం మనం. ఈ మెకానికల్ లైఫ్లో స్పీడప్ అవడం వల్ల ఇన్ని సిమ్టమ్స్ పెరుగుతున్నాయి. సో ఒక్కసారి ఇఫ్ యూ లుక్ బ్యాక్ టు యువర్ రూట్స్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ దట్. అది శిలాశాసనాల్లాగా వాళ్ళు చక్కగా పెట్టి ఉంచారు మన కోసం. అది ఆచరించి చూస్తే దాంట్లో ఉండే అద్భుతాలు. ఎందుకంటే రోగం గురించి మనం మాట్లాడకూడదండి. ఈ మైండ్ ఈ బాడీ ఇలా ఉంటున్నప్పుడు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, వేరే డైమెన్షన్ నుంచి యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది, దట్ షుడ్ బి ద టాపిక్. వాటికి తీసుకెళ్తుందండి. ఇన్నర్ డైమెన్షన్స్ కి హ్యూమన్ బాడీ ఈస్ ద బెస్ట్ వే టు ఎంటర్ ఇన్ టు ద అదర్ డైమెన్షన్స్. దానికి వెళ్ళాలి. స్పిరిచువల్లీ వీ షుడ్ గ్రో ఇన్ దట్ వే. సో అలా సెల్ఫ్ కనెక్టివిటీ వచ్చినప్పుడు రోగం జీరో. ఈయనవే ఒకటి వేళ వచ్చినా కానీ ఆ పెయిన్ మీకు ఒక ఎంకరేజింగ్ గా పైకి పెరగడానికి తీసుకెళ్తుంది తప్ప మిమ్మల్ని ఎప్పుడు కిందకి తీసుకొచ్చేయాలని ఎప్పుడు శరీరం జన్మ ఎప్పుడు అలా చేయదండి. వక్ర బుద్ధితో చేయదు. అలాంటి ఒక ఉపనిషత్తుల సారం మనకుంది. దాంట్లో మనం వెతుక్కోవాలి, మనం చదువుకోవాలి. we have all that. Correct. It's our responsibility to know them. Yeah. Thank you so much, ma. Thank you so much, Sudarshan garu. Thanks a lot. Thank you. Thank you, Andy.